నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహిళల దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు పాటల పోటీలు పెట్టారు. ఈ పోటీలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్న మహిళలకు జరిపారు. కలెక్టర్ మరియు గవర్నమెంట్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. లక్ష్మీ కుమారి ఆల్ ది బెస్ట్. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ కాపాడదామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల టౌన్ పరిధిలో తనిఖీ చేసి వ్యర్థ పదార్థాలు అన్నిటిని మున్సిపల్ సిబ్బందితో తొలగించారు. మన బాపట్ల పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ఆల్ షాప్ యజమానులు పిలిచి మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికీ 1 మంత్ టైం కూడా ఇచ్చాము. ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా లార్జ్ స్కేల్లో మొత్తం 120 మైక్రాన్స్ తక్కువ ఉన్న ప్లాస్టిక్ని తీసుకొచ్చి అమ్మడము, అదేవిధంగా చిల్లర వ్యాపారస్తులకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల మన పట్టణంలో ఈ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది. అదేవిధంగా శానిటేషన్ కానీ అన్ని రకాల దెబ్బతింటా ఉంది. అందువల్ల ఈరోజు మా శానిటేషన్ షాపు ఈ హోల్సేల్ షాప్ని విజిట్ చేస్తే లార్జ్ స్కేల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ పెట్టేసి మొత్తం మన గవర్నమెంట్ నామ్స్ అంతా వైలేట్ చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఈరోజు ఈ మెటీరియల్ను మనం సీజ్ చేయడం కాకుండా మన నామ్స్ ప్రకారం ఎంత ఉందో ఈ షాప్స్కు ఫైన్ చేసి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఆ ఫైన్ కూడా కంపల్సరీ కట్టాలి. వైలేట్ అయితే ఇమ్మీడియట్గా మనం చట్ట ప్రకారం వీళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తాము. క్లియర్గా హోల్సేల్ షాప్స్ని 3-4 సార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ పట్టణానికి ఇల్లు సహకరించకపోతే మన ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండేది ఎటువంటి పరిస్థితులు అమ్మకూడదు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఫాలో కావాలని మన పట్టణ ప్రజలను కోరుతున్నాను. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, ఇక చెందాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా శుక్రవారం మండల పరిధిలో ఉన్న మహిళల ప్రముఖులను రెడ్ క్రాస్ సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కర్లపాలెం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎం పరమానందం కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు మహారాణులు అన్నారు. మరియు ఊయల ఊపిన చేతుల ప్రపంచాన్ని పాలించగలరు అని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కర్లపాలెం తహసీల్దార్ సుందరమ్మను, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ రజని, మండల విద్యాశాఖ అధికారులు శ్రీ విజయని, ఎంపీడీఓ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కళ్యాణిని ఘనంగా సన్మానించారు. ప్రత్యేకమైన దినోత్సవాలు జరుపుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ మహిళా విచక్షణ లేక బాలికల పట్ల జరిగే అకృత్యాలన్నీ కూడా మనం అందరం అరికడదాం. బాలికా విద్యను ప్రోత్సహిద్దాము. మహిళలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని వారి మనసారా వాళ్ళని మేము కోరుకుంటూ మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. బాపట్లలో నేనే రాజు నేనే మంత్రి. బాపట్ల జనసేన పార్టీలో అసమ్మతి జ్వాల. సొంత పార్టీ నేతలే కయ్యానికి కాలు దూవుతున్న పరిస్థితి. జెండా మోసిన పార్టీ కార్యకర్తను గుర్తించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు. నేడు బాపట్లలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో రచ్చరచ్చ చేసిన క్యాడర్ నాయకులను గట్టిగానే నిలదీసిన కార్యకర్తలు. మంచి కార్యక్రమం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారే తమ గెలుపు కోసం, ప్రజల గెలుపు కోసం గతంలో వదిలేసినటువంటి పార్టీలతో కూడా పొత్తుకెళ్ళి మనందరి విజయానికి తోడ్పాటు చేస్తే ఇవాళ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించి మనం ఏ రాజకీయం చేయాలనుకున్నా సార్ నేను చెప్తే సార్ నాకు అవకాశం ఇచ్చుతారు మీరు మాట్లాడాలన్నవాడు మీరు అందరూ గెలిపిస్తే విషవృక్షాన్ని రాజకీయం నుంచి చెరిపేయాలనుకున్నప్పుడు మనకి కొన్ని సర్దుబాట్లు తప్పనిసరిగా ఉంటాయి. ప్రతి చోట నాయకత్వాన్ని తీసుకోవడం అనేది అధ్యక్షుల వారి నిర్ణయం. అవతలని వీక్ చేసి మనం బలపడాలి కదా, దాని అర్థం ఏంటి? అవతల సంఖ్యాబలాన్ని తగ్గించి మనం తీసుకోవడం ఇందులో రాజకీయం క్లియర్ గా. వీటిని అర్థం చేసుకోలేకుండా గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకుంటే మాట్లాడతాము. కొత్త పెట్టుకుని క్వశ్చన్ చేసి మనం ఎందుకు చెప్పడం ఉంటే ఆ రోజు అంటే మనకు రాజకీయం అంటే నేను చెప్పేది ప్లీజ్ నాయకుల్లో ఉన్నప్పుడు అసలు పూర్తిగా సర్దుకం పోవాల్సిన మనకుంది. నా మీద జరిగిన దానికన్నా ఘోరంగా మీకు ఎవరికైనా జరిగేది అవుతుంది. ఆటలో నేను ఎన్ని భరించుంటాను, కేసులు, దాడులు, మాటలు, మార్పింగ్లు, నానా రకాలుగా హింసిస్తే ఇవాళ నేనే నా నియోజకవర్గాల నుంచి వైసీపీ నుంచి పెద్ద నాయకులు ఎప్పుడు వస్తారో జనసేనకి వైసీపీ ఎప్పుడు వీక్ అయిపోతారు ఎదురు చూస్తున్నాను. నేనే నా మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికలకు బాలుర రక్షాబంధనను కట్టి అక్క చెల్లెమ్మలకు అందరికీ బాసటగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన విద్యార్థులు మాతృమూర్తులకు పూలతో సన్మానం చేసి గౌరవించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ బాలశౌర్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఝాన్సీ రాణి, సరోజినీదేవి, ఇందిరాగాంధీ, కల్పన చావ్లా, నేటి మన ప్రథమ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలలో ఉన్నవారిని గురించి వివరిస్తూ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా టీచర్స్ శ్రీమతి వీర, రాజేశ్వరి, మేరీ, లక్ష్మీ, శైలజాలను అభినందించి దుశ్శాలువ పూలమాలతో సన్మానించారు. చివరిగా బాలికలు మహిళల యొక్క గొప్పతనం తెలియజెప్పే గీతలకు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు. తారతమ్యాలు ఉన్నాయి. భారతదేశంలో స్త్రీలకి పురుషులకి మధ్య చాలా తారతమ్యాలు ఉంటూ ఉన్నాయి, విభేదాలు ఉంటూ ఉన్నాయి. లింగ భేదాల వలన, జెండర్ ఇన్ఈక్వాలిటీ వలన అనేక మంది విమెన్ సఫరింగ్. Look at me, boys, look at me, daughter. So what we have to learn, we have to empower. What you have to empower, definitely. What we want to empower, definitely. Empower, definitely. సాధికారత పొందాలి, అప్పుల కోసం పోరాడాలి, అప్పుల కోసం పోరాడాలి. అప్పులు అంటే రైట్, అప్పుల కోసం పోరాడాలి. ఓకే, అదేవిధంగా సమానత్వము మగవాళ్ళు ఆడవాళ్ళు. మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. రేపు జరుపుకోవాలా, అయితే రేపు సెకండ్ సాటర్డే కాబట్టి స్కూల్కి సెలవు కాబట్టి ఈరోజే మనం ఒకరోజు ముందుగా మహిళల గొప్పతనం అది చూడండి. రేపు జరుపుకోవాల్సిన పండగ ఈరోజే జరుపుకుంటున్నాం. అదే వారి యొక్క అదృష్టం. మహిళల అదృష్టం వేరే ఏం లేదు, ఒకరోజు ముందు జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఏది అభివృద్ధి చెందాలన్నా, సమాజం కావచ్చు, మన ఉనికి మనం కాపాడుకోవాలన్నా స్త్రీలే ముఖ్యం. ప్రతి పురుషుని వెనక స్త్రీ ఉంటుంది అంటే స్త్రీ వెనక ఉందని అర్థం కాదు, మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నారు అనేటటువంటి భావం అందులో ఇమిడి ఉంది. ఇందాక నేనేం చెప్పాను, రాజు అయిన తల్లికి ఎంతోమంది, మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, కల్పన చావ్లా గారు, హిమాలయ పర్వతాలను అధిరోహించినటువంటి కుమారి బచేంద్ర పాల్ గారు అందరూ మహిళలే. వీరి సారథ్యంలోనే ఎంతో ముందుకు మన దేశం పోతూ ఉంది. ముఖ్యంగా ఈనాడు మన భారతదేశానికి మొట్టమొదటి మహిళ, ప్రథమ మహిళ, మన రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము గారు ఆదివాసీ మహిళ, బట్ దేశానికి రాష్ట్రపతి అయింది. చదువు ఎంత స్థితికైనా తీసుకొస్తుంది. చదువు, క్రమశిక్షణ. చెప్పిన మాట మేరకు స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో వసతుల కల్పనపై దృష్టి పెట్టారు ప్రభుత్వ చీఫ్ విప్ పెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు కేంద్రాలుగా ఉన్న గురుకులాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న హామీ మేరకు వినకొండ నరసరావుపేట రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శుక్రవారం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 అంగుళాల టీవీని బహుకరించారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తరపున శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, మేనేజర్ రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధిత టీవీని వసతి గృహ సిబ్బంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆయబ్ ఖాన్, లాయర్ శ్రీను నాయక్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ చాలా చిన్న వయసులో ఉన్నారు, ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకుంటున్నారు. ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పోస్టులు ఐఏఎస్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, పెద్ద జడ్జీలు కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా కష్టపడి చదువుకోవాలి. మొన్న మన ఇక్కడ స్కూల్కి నర్సాపేట డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు, మేడం గారు, డిప్యూటీ కలెక్టర్ నర్సాపేట డిప్యూటీ కలెక్టర్ గారు. ఆమె చెప్పారు మాట్లాడుతూ, నేను కూడా మరి అనంతపురంలో గురుకుల పాఠశాల చదువుకున్నాను అని చెప్పారు. ఆ రోజు డిప్యూటీ కలెక్టర్గా వచ్చారు. లేదు ఒక విషయం త్వరలో మళ్ళీ అమ్మబట్టి కలెక్టర్ అవుతారు. డబ్బులు సంపాదించుకొని మీలాంటి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా బాగా డబ్బులు సంపాదిస్తున్నారా, చదువుకుంటారా, ఉద్యోగం చేస్తారా, తర్వాత ఏం చేస్తారా, సహాయం చేస్తారా, చేయరా, చేస్తారా? వెరీ గుడ్. జీవితంలో ఫస్ట్ కోరుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులకి కుటుంబాలకు ఉపయోగపడాలి, సమాజం ఉపయోగపడాలి. బీసీ హాస్టల్ కు శివశక్తి ఫౌండేషన్ తరఫున మరి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ మేనేజర్ గారు రమేష్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మన జీవి రమణ గారు సహకారంతో. విషయం ఏమిటంటే గత నెల క్రితం ఈ బీసీ హాస్టల్ కు మన చీఫ్ విప్ గారు సందర్శించడం జరిగింది. హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల సాధక బాధకులు కూడా డైరెక్ట్ గా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి భోజన వసతులు ఎట్లా ఉన్నాయి, మరి వారి వసతి రూములు అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో మాకు వినోదం కొరకు కానీ విజ్ఞానం కొరకు కానీ ఒక టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కోరడం జరిగింది. మరి వారందరి సౌకర్యార్థం శివశక్తి ఫౌండేషన్ తరఫున నేను ఒక టీవీని విద్యార్థుల కొరకు బహుకరిస్తానని చెప్పేసి ఆనాడు మరి నెల క్రితం మన చీఫ్ విప్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే వినకొండ నియోజకవర్గంలోని పార్వతీపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఫ్లోర్ వీలర్ ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీశైలం నుండి గుంటూరుకి మిర్చి లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీకొంది. మృతుడు త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.